విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. రైతులకు భరోసా, కలెక్టర్ చేతుల మీదుగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందజేశారు. రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ రాజముద్రతో కూడిన పారదర్శకమైన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని కలెక్టర్ శ్యామ్ కుమార్ తెలిపారు. భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సర్వే చేయించుకోకుండా భూమిని కొనకండి. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. సర్వే చేయించుకోకుండా భూమిని కొనుగోలు చేయడం వల్ల పత్రాల్లో ఉన్న వివరాలకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలు వస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల భూమిని కొనేటప్పుడే సర్వే చేయించుకొని వాస్తవ విస్తీర్ణం మేరకే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత కాల పరిమితిలో సేవలు. భూ సంబంధిత పనుల కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. సర్వే కోసం దరఖాస్తు చేసిన వారం రోజుల్లోపే పూర్తి చేయాలని, సబ్ డివిజన్ సర్వే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, నూతన పాస్ పుస్తకం 30 రోజుల్లోగా జారీ చేయాలనే నిబంధనలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు. మ్యూటేషన్, అడంగల్, 22A, చుక్కల భూముల వంటి సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ఈ సేవలను సులభంగా పొందవచ్చని సూచించారు. రీసర్వే సమయంలో రైతులు క్షేత్రస్థాయిలో ఉండి రోవర్ కొలతలను గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి మాట్లాడుతూ భూ రికార్డుల ఆధునీకరణ మరియు పారదర్శకత వల్ల రైతులకు దీర్ఘకాలికంగా మేలు జరుగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న విలేజ్ మన మండలంలోనే దీనికి 25 పట్టాదారు పాస్ పుస్తకాలు మనకనే 5 అప్రూవ్ అయినాయి. ఒక 2 సబ్ డివిజన్స్ పెండింగ్ వలన, ఒకటి డైట్ పట్టాదారు ఉండడం వలన 2 పట్టాదారులు వాళ్ళందరూ కూడా జాయింట్లు పెట్టుకోవడం వలన ఒక జాయింట్ వలన ఇవన్నీ కూడా రాలేకపోయినాయి. మిగతా 25 ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మనందరికీ తెలుసు, ఈ నూతన పట్టాదారు పాస్ పుస్తకంలో కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అంటే ట్యాంపరింగ్ ప్రూఫ్, అంటే ఎటువంటి ట్యాంపరింగ్ కాకోకుండా ప్రభుత్వం కొన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానంగా ఒకటి QR కోడ్. ఈ QR కోడ్ని మనం ఫోన్లోనే ఓపెన్ చేసి చూసుకుంటే కూడా మన భూమి వివరాలు ఖచ్చితంగా మనకందరికీ కూడా తెలుస్తాయి. దాంట్లో భాగంగా మనకి 2 పేజీలు ఉంటుంది. ఫస్ట్ పేజ్ వచ్చేసి పట్టాలు, తర్వాత రెండోది టైటిల్ ప్రూఫ్, తర్వాత జియో కోఆర్డినేట్స్తో కూడిన మ్యాప్ ఉంటుంది. ఈ జియో కోఆర్డినేట్స్ని మనం మొబైల్లో చెక్ చేసుకున్నా కూడా మనకి గూగుల్లో. ఈరోజు మన రెవెన్యూ రీసర్వేలో భాగంగా రెగ్యులర్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. సో ఈ రెగ్యులర్ పట్టాదారు పాస్ పుస్తకం ఇందాక మన తహసీల్దార్ చెప్పినట్టు చాలా మంచి సెక్యూరిటీ ఫీచర్స్ తోటి, ముఖ్యంగా రాజముద్ర తోటి ఇక్కడ ముద్రించడం జరిగింది. రెండవది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ థ్రెడ్ కూడా ఉంది. మనకి ఎలా అయితే 100 రూపీస్, 500 రూపీస్ నోట్స్ లో ఉంటుందో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ తహసీల్దార్ సిగ్నేచర్ ఉంటుంది, బార్ కోడ్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. అండ్ ఒక 5 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ తోటి మనం దీన్ని భద్రపరచుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ పుస్తకం పోయినా కూడా డూప్లికేట్ పాస్ పుస్తకం కూడా ఇస్తారు. సో ఏం టెన్షన్ ఏం లేదు. ఇది ఎక్కడ ఏమంటారు, పోతే ఏమన్నా భయపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక పోలీస్ దగ్గర కేసు పెట్టి లాస్ట్ అని సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా ఇబ్బంది లేదు. అండ్ ఈ డిజిటలైజ్ సర్టిఫికేట్ బౌండరీస్ ఉన్నాయి. మ్యాప్ కూడా ఉంటుంది. ఇంతకుముందు ఈ మ్యాప్ ఉండేది కాదు మన దగ్గర. ఈ మ్యాప్ ఏంటంటే ఇంతకుముందు ఆ గట్టు ఎవరైనా జరుపుకుంటే
భూముల మధ్యలో గొడవలు వచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్ బేస్డ్ ఉండడం వల్ల అమెరికాలో కూర్చున్న వాళ్ళు కూడా తన భూమి మీద ప్రజెంట్ ఎవరున్నారు, అక్కడ ఏమైనా రోడ్డు వచ్చిందా, లేదంటే అక్కడ ఎవరైనా ఇల్లు కడుతున్నాడా, అది కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. సో ల్యాండ్ లాన్స్ తోటి మనం పక్కాగా ఫిక్స్ చేసాం కాబట్టి ఎక్కడ ఏ రికార్డ్ని కూడా ఎవరు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టూ బౌండరీ వేసుకున్నారు ఒక వ్యక్తి. సో ఈ బౌండరీ అనేది ఆన్లైన్లో మనం డిజిటైజ్గా అప్పుడు ఆన్లైన్లో డ్రా చేయడం జరిగింది. సో ఎప్పుడన్నా లాన్స్ బట్టి మనం చూపించవచ్చు, రైతుకి హద్దులు చూపించడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఒక తండ్రి నుంచి పిల్లలకి వారసత్వంగా పంచుకోవడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆటోమిటేషన్ అని అంటాం. ఆటోమిటేషన్ అంటే ఏంటంటే మన రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కొనుక్కున్న వాడి దగ్గర, అమ్మిన వాడి దగ్గర నుంచి కొనుక్కున్న వాడికి వెంటనే పాస్ పుస్తకం కూడా వెంటనే అయిపోతుంది, క్షణాల్లో అయిపోతుంది. ఇంత ముందులాగా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగడం ఇలాంటివన్నీ కూడా లేకుండా చాలా సులువుగా ఈ భూ రికార్డుల నిర్వహణ అండ్ భూమి యొక్క మార్పిడులు, లేదంటే ఒక భూమిని వ్యవసాయం నుంచి వ్యవసాయేతరంగా మార్చుకోవడానికి కానీ, పర్మిషన్ తీసుకోవడానికి కానీ, దేనికైనా పారిశ్రామిక అవసరాల కోసం భూముల్ని మనం కన్వర్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ జౌకుల 7 దిన్నెలో లక్ష్మీ నరసమ్మ ఉన్నారు. ఈ లక్ష్మీ నరసమ్మ పేరు, వయసు, అడ్రస్, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత ఇందులో ఉన్న భూమి సర్వే నెంబరు వివరాలన్నీ చూపించి ఆవిడ ఒప్పుకున్న తర్వాతనే మళ్ళీ ఈ పాస్ పుస్తకం ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి, లేదంటే జాయింట్ ఎల్పిఎం సపరేట్ చేయాలి, ఇలాంటివి అన్ని కూడా మళ్ళీ మనం ఆపి అవన్నీ పూర్తి చేసిన తర్వాత మరలా మిగిలిన 9 మంది పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా పూర్తి పారదర్శకతతో గవర్నమెంట్ వారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. సో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని రెవెన్యూ యంత్రాంగంతో క్లోజ్ గా, అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే వాళ్ళతో డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఓకే అమ్మా. సో మీకు తర్వాత తమ్మి 2 ఎకరాలు ఉంది అంతేనా? నీ పేరు నరసింహారెడ్డి, కరెక్టే కదా?